ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడమని. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. మీరు మాతో మాట్లాడండి. ఫిబ్రవరి నెలకు అవసరమైనటువంటి వాగ్దాన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించి, నీ దాసుని మరుగుపరిచి, మాతో మాట్లాడి మమ్ములను బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ఫిబ్రవరి నెలను ఉద్దేశించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనందరం చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. దీవెనకరముగా ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. వర్షము కురిపించెదను. దీవెనకరముగా వర్షములు కురియును. దీవెనకరమైనటువంటి వర్షము. దేవుడు మనకు ఈ ఫిబ్రవరి నెలలో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమైనటువంటి వర్షములు కురియును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించడాన్ని వాగ్దానం అంటున్నారేంటయ్యా? వర్షమునకు వాగ్దానమునకున్న సంబంధం ఏమిటి? ఆ వర్షమట దీవెనకరమగు వర్షములు కురియడం ఏంటి? అది ఋతువుల ప్రకారం ఏమిటి అంటే, ఋతువు అంటే ఓ క్రమము, ఓ క్రమము ప్రకారముగా, ఓ ప్రక్రియలో దేవుడు వర్షాన్ని కురిపిస్తాడట. దాని అర్థం ఏమిటి? ఆ మాట యొక్క అసలు అర్థం ఏమిటంటే, ముందుగాను కాదు, ఆలస్యముగాను కాదు, సరైన సమయములో దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. ఈ మాట మీకు అర్థం కావాలంటే, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ మాట యొక్క అసలు అర్థం ఏమిటి? ఋతువుల ప్రకారము వర్షము కురిపించడం అంటే, ఋతువులు అంటే ఒక క్రమం. వర్షం పడడానికి ఒక క్రమం ఉంటుంది. క్రమ ప్రకారంగా వర్షం కురిపిస్తాను. దాని అర్థం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఉద్దేశ ప్రకారంగా పిలువబడ్డారో, రక్షణ పొందారో, వారందరికీ మేలు కలగడానికి సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తాడట. సమకూర్చి మేలుకై జరిగిస్తాడు. ఋతువుల ప్రకారం వర్షం కురవడం, మేలుకై సమస్తమును సమకూర్చటం,
ఈ రెండిటి యొక్క అర్థము ఒకటేనండి. ఏమిటా అర్థం అంటే, మనకు ఎప్పుడు ఏది అవసరమో అవసరమైన దాన్ని ఒక క్రమ ప్రకారంగా దేవుడిస్తాడు. దేవుడు ఎలా ఇస్తాడంటే సమకూర్చి మనకిస్తాడు. సమకూర్చడం అంటే గ్రీకులో ఏమని రాయబడిందంటే సైనెడ్జో అనేటువంటి ఒక మాట రాయబడింది. సైనెడ్జో అంటే ఒక్కొక్కటిగా ఉన్నవన్నీ, అర్థం లేకుండా ఉన్నవన్నీ కూడా కలిపితే ఒక అర్థం వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ పదం యాపిల్ ఉందనుకోండి. ఏ ఒక చోట, పి ఒక చోట, పి ఒక చోట, ఎల్ ఒక చోట, ఈ ఒక చోట ఉందనుకుందాం. ఇవన్నీ వేరువేరుగా ఉంటే అర్థం ఉండదు. వేరువేరుగా ఉంటే ఆ ఏ ఉందిలే, ఆ పి ఉందిలే, ఆ ఇంకొక అక్షరం ఉందిలే, ఇంకొక అక్షరం ఉంది అనుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిని సమకూర్చేదాకా వాటి యొక్క అర్థం కాదు. వాటన్నిటిని సమకూర్చేదాకా వాటి ఉద్దేశం అర్థం కాదు. వాటన్నిటిని ఒక ప్రక్రియలోకి చేర్చేదాకా వాటి వెనకాల ఉన్న ప్రణాళిక అర్థం కాదు. దాని అర్థం ఏమిటంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున దేవుడు సమకూరుస్తున్నాడు. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు వాటన్నిటిని సమకూర్చి మేలుకై నీకు అవసరమైనవన్నీ దేవుడు ఆయన దగ్గరుండి చూసుకోబోతున్నారు నిన్ను. అంటే దేవుని సమకూర్పు ఎలా ఉంటది, దేవుని ప్రక్రియ ఎలా ఉంటది, ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు కొన్ని మనకు ఇచ్చేంత వరకు, దేవుని దగ్గరుండి కొన్ని మనం పొందుకునేంత వరకు దేవుని ప్రక్రియ మనకు అర్థం కాదండి. దేవుడు మనకిచ్చిన తర్వాతే ఓహో దేవుడి మార్గములో నడుపుతున్నాడా అని మనకు అర్థమవుతుంది. మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే యోసేపు జీవితాన్ని మనం చూద్దాం. యోసేపు జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దాన దర్శనం ఏమిటంటే, తన సహోదరులందరూ తన పాదాల యొద్దకు వస్తాడు. ఆ వాగ్దానాన్ని యోసేపుకి ఇవ్వడానికి దేవుడు ఎలా సమకూరుస్తున్నాడు మీరు ఆలోచించండి ఒకసారి. ఎలా సమకూర్చాడు దేవుడు? జైలుకు పంపించాడు, నిందలు వేసే పరిస్థితులు వచ్చాయి, అన్నలే అమ్మివేశారు, అన్ని వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటినీ కలిపి యోసేపుని సింహాసనం ఎక్కించాడు. ఈరోజు దేవుడు నీకు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మనుషులందరూ అనుకుంటారు దేవుడు మనకు ఇచ్చేటువంటి దీవెన, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం మనకి మొదటి నుండి అర్థమవుతుంది అనుకుంటారు. కానీ దేవుని సమకూర్పు మనకి అర్థం కాదు. మొదట అన్ని వేరువేరుగా ఉన్నట్లు ఉంటాయి. దేవుడు వాటిని కలిపాక అప్పుడు అయ్యా నీ ప్రణాళిక ఇలా ఉందా, నీ చిత్తం ఇలా ఉందా నాయనా, నీ తలంపు ఇలా ఉందా, నువ్వు ఇలా ఉద్దేశించావా అని మనకు అర్థమవుతుందండి. అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉంది. ఆ టైం వచ్చేంత వరకు దేవుని మనకివ్వాలనుకుంటుంది మనకు అర్థం కాదు. దేవుని నడిపింపు అర్థం కాదు. ఈ నెలలో మన జీవితాల్లో దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మనము ఊహించని విధంగా దేవుడు తన మేలులు మన కుటుంబాల్లో చేయబోతున్నారు. మనము ఊహించని విధంగా దేవుడు తన మార్గములలో మనల్ని నడిపించబోతున్నారు. దేవుడు మనందరికీ అవసరమైనవన్నీ సమకూర్చబోతున్నాడు. మనకు దేవుడు ఇచ్చేంత వరకు మనకు అర్థం కాదు. ఓహో ఇలా కూడా సమకూరుస్తారా? ఇప్పుడు మట్టి ఒంటరిగా ఉంటే మట్టికి మనం విలువ అర్థం కాదు. మట్టి విలువ, నీళ్లు మామూలు నీళ్ళే అనుకుంటాం. ఈ మట్టి నీళ్లు అన్నీ కలిసి
ఒక ఆకారంలోకి పడితే, కొంచెం దానిలో అగ్ని పడితే అదొక కుండగా మారిపోద్ది. అంటే అది కుండగా మారేంత వరకు మట్టి మట్టిలానే కనిపిస్తుంది, నీరు నీరులానే కనిపిస్తుంది, అగ్ని అగ్నిలాగానే కనిపిస్తుంది. అవన్నీ కలుస్తాయి. అవన్నీ కలిసినప్పుడు ప్రక్రియ అర్థమవుతుంది. దేవుని ప్రక్రియ కూడా మనకి అర్థం కాదు. దేవుని ప్రక్రియ కూడా ముందు మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. దేవుడు ఎటు నడిపిస్తున్నాడు మనల్ని, దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందని మనం తికమక పడిపోతుంటాం. కానీ దేవుని నడిపింపు ఎంత గొప్పగా ఉండబోతుందంటే, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే మనకు మొదట అర్థం కాదు, చివరిలో అది అద్భుతంగా ఉంటది. సమకూర్చే దేవుడండి. నీకు అవసరమైనవన్నీ దేవుడు ఆయన తన సమయానికి సమకూరుస్తాడు. ఇక్కడ ఈరోజు మనం వాగ్దాన ప్రకారంగా చూస్తే, ఋతువుల ప్రకారము నేను వర్షం కురిపిస్తాను అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఋతువులు ఋతువులు చాలా ఋతువులు ఉన్నాయి కదా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఈ ఒక్కొక్క ఋతువుల నుండి దేవుని ప్రక్రియ ఎలా ఉంటుందో మనము లోతుగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ముందుగాని కాదు, ఋతువుల ప్రకారం అంటే ఒక ప్రక్రియ. నేను ఎన్నోసార్లు మీతో చెప్పాను, దేవుని కార్యాలు ఆలస్యము తొందర అని కాదు, అవసరమైన దాన్ని బట్టి, కార్యానుకూల సమయాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. తొందర అనకూడదు, లేట్ అనకూడదు. ఇప్పుడు మరియ గర్భం ధరించింది, తొందరగా గర్భం ధరించింది అనలేం. ఎలిజబెత్ లేట్ గా ధరించింది అనలేం. దేవుని కార్యం ప్రకారం ఎలిజబెత్ కొంచెం లేట్ అవ్వాలి, మరియా యవన వయస్సులో కన్యగా మారాలి. అంటే దేవుని ప్రక్రియ ఎలా ఉంటదంటే ఆలస్యం తొందర అని కాదు, దానికి సరైన సమయం, ఆ సమయం రావాలి. అలాగనే దేవుడు నీకు అవసరమైంది సరైన టైంలో దేవుడు ఇస్తాడు. నువ్వు తొందర పడొద్దు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీకంటే బాగా నీ తండ్రికి తెలుసు. నువ్వు ఏది అడుగుతున్నావో నీకంటే బాగా నీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. అందుకని దేవుడు సమకూర్చేంత వరకు, సమకూరుస్తున్నప్పుడు అర్థం కాదు, మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంటది. దేవుడు సమకూరుస్తాడు. ఒక ప్రక్రియ ప్రకారం దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఋతువుల ప్రకారం వర్షం కురిపించే, వర్షం అంటే దేవుని కృప, కృపను బట్టి దేవుడు చేసే కార్యం. ఋతువు అంటే దేవుని ప్రక్రియ, దేవుని ప్రాసెస్. ఇక్కడ ఎదురు చూడడం అంటే విశ్వాసం. వర్షం కావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఋతువుల ప్రకారం వర్షం పడితేనే నేలకు విలువ అని కొందరే తెలుసుకుంటారు. అమ్మా, ఇప్పుడు వర్షాలు మంచివా కాదా? యథార్థంగా చెప్పండి. మంచివే. ఇప్పుడు ఈ వర్షం మంచిదైనా, అదే వర్షం కోత కాలంలో పడతాను అంటే మనం ఏమంటాం? పడమంటాం, వద్దంటామా? యథార్థంగా చెప్పండి. వద్దు బాబోయ్. వద్దు బాబోయ్. ఎందుకంటే కోత కాలములో పంటంతా నాశనం అవుతుందంట. అంటే ఇప్పుడు వర్షం ఎప్పుడు పడితే కరెక్ట్ అనుకుంటాం మనం? తగిన సమయంలో, విత్తనం వేసే కాలములో, పంట పెరిగే కాలంలో వర్షం పట్టడం మంచిది. ఇప్పుడు వర్షం మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు పడతారంటే దానికంటూ ఒక ప్రక్రియ. ఈరోజు కొందరు అనుకుంటారు, దేవుడు ఎందుకు ఒకటి అడిగినప్పుడు అంత ఆలస్యం చేస్తాడు, దేవుడు ఒకటి అడిగినప్పుడు ఎందుకు అంత లేట్ చేస్తాడు, వెంటనే ఇచ్చేయచ్చు కదా అంటే, దేవునికి ఒక ప్రక్రియ ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది. నీకు వెంటనే ఇచ్చేస్తే ఆశీర్వాదాన్ని నీవు మిస్యూజ్ చేస్తావు. మిస్యూజ్ చేయడం అంటే ఆశీర్వాదం యొక్క విలువ తెలుసుకోలేవు. ఒక్క సెకండ్లో మనందరిని దీవించడం, ఒక సెకండ్లో మన అక్కర్లని తీర్చడం దేవుడికి పని. కానీ ఎందుకు దేవుడు ఇంత ఆలస్యం చేస్తాడంటే ఒక ప్రక్రియ. దేవుడు వెంటనే ఇచ్చేస్తే దాని విలువ మనకు అర్థం కాదు, దాన్ని వాడుకోవడం మనకు తెలియదు. విత్తనం వేసిన వెంటనే వర్షం వస్తే
పంట కొంచెం ఎంత ఉపయోగకరం అంటారో అదే వర్షం కోత కాలంలో వస్తే పంట నాశనం అయిపోద్ది. వర్షం మంచిదే, కానీ సమయానికి రావాలి, సమయానికి రావాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వర్షం ఎలాగైతే సమయానికి వస్తేనే ఆ వర్షం యొక్క విలువ ఎలా ఉంటుందో దేవుడు కూడాట ఎలా ఇస్తాడంట మనకు దీవెనలు, మనకు అవసరమైన ఋతువుల ప్రకారము వర్షము చెప్పాలి. ఈరోజు వాగ్దానం అందరూ పలకాలి. ఋతువుల ప్రకారము వర్షము కొయ్యును, వర్షము కురియును, దీవెనకరమగు దీవెనకరమగు కరమగు వర్షం వర్షములు కురియును. అమ్మా, కొయ్యును. దేవుడు ఆలస్యం చేసిన ఆ వర్షం దీవెనకరంగానే ఉంటది. వర్షం అంటే దేవుని కృప ద్వారా పొందే కార్యాలు. ఇంకా దేవుని వాక్యంలో దేవుని ప్రక్రియను ఋతువుల ప్రకారం గనక మనం ధ్యానించే ప్రయత్నం చేస్తే అందరూ జాగ్రత్తగా విను. దేవుడిచ్చినటువంటి ఆ ఋతువుల ప్రకారంగా, అంటే చాలా ఋతువులు ఉన్నాయండి. ఒక 4 ఋతువుల గురించి మనం చూస్తే, ఒక ఋతువు విత్తే ఋతువు. ఇంకా మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే అస్సలైనటువంటి మామూలుగా ఋతువుల్లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, మొదటిగా వచ్చేటువంటి ఋతువు ఏంటి? వసంత ఋతువు. ఏ ఋతువు అమ్మా? వసంత ఋతువు. ఈ వసంత ఋతువులు తెలుసు కదా, మీరందరూ చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. వాతావరణంలో జరిగేటువంటి మార్పులనే ఋతువులు అంటారు. అలాంటి ఋతువులలో ఒక ఋతువు వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో ఏం జరుగుతుంది తెలిసిన వారు చెప్పండి. చిగురిస్తాయండి. చెట్లు ఆకులు పూలు ఆకులు చిగురిస్తాయి. కొత్త ఆరంభం, ఆశ కనిపించే కాలం. వసంత ఋతువు అంటేనే కల్పించారు. గుర్తుపెట్టుకుని ఆశలు కనిపించేటువంటి కాలం. అంటే కొత్తగా అన్ని ప్రారంభమవుతా ఉంటాయి అన్నమాట. వసంత ఋతువులు కొత్తగా అన్ని ఆరంభమవుతా ఉంటాయి. నీ జీవితంలో కూడా దేవుడు వర్షమును కురిపించేటువంటి సమయంలో వాస్తవంగా వసంత ఋతువులో వర్షం పడుతుందా? పడదండి. పడదు కానీ ఈ ఋతువులో వర్షం అప్పుడే పడదు, కానీ ఏమవుతుంది, ఇంతకు ముందు వర్షం పడి ఉంటది. ఇంతకు ముందు ఎప్పుడో ముందు కాలంలో పడిన వర్షములను బట్టి ఈ కాలములో ఆ యొక్క చెట్లు కొత్తగా చిగురించడానికి ముందుకెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి మన జీవితంలో కూడా దేవుడు ఇంతకు ముందు చేసినటువంటి కార్యాలను మనం దృష్టిలో పెట్టుకొని మన ఆశలు మనం చిగురించుకోవాలి. ఎందుకంటే నా దేవుడు ఎప్పటికైనా నన్ను దీవిస్తాడు, నా దేవుడు ఎప్పటికైనా నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఎప్పటికైనా నా తల పైకెత్తుతాడు, ఆయన వాగ్దానాలు వ్యర్థమైపోవు, ఆయన ఇచ్చిన మాట తప్పడు ఆయన. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడని. నీలో ఆశలు చిగురించాలి. ఫిబ్రవరి నెలలో ఆశలు చిగురించాలి. ఒకసారి ఈ కాలములోనే వర్షం పడదు, కానీ నా దేవుడు వర్షాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ చెట్టుకి ఆకులు చిగురించిన తర్వాత కొంతకాలానికి పండ్లు, కొంతకాలానికి అంత అవసరం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పటికి వసంతకాలంలో వర్షం లేకపోయినా ముందు కాలములో వర్షం పడుతుందనే విశ్వాసంతో మొగ్గలు, ఆకులు అవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటదండి చెట్టు. మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, దేవుడు నాకు ఆయన అద్భుతాలను ఆయన చేస్తాడని నీవు ఆశలు చిగురించేసేయాలండి. విత్తనాలు విత్తేయాలండి. ఈరోజు కన్నీటి పరిస్థితులు ఉన్నా నువ్వు విత్తనాలు విత్తడం మాత్రం ఆపొద్దు, నువ్వు చేసే పనులు ఆపొద్దు. నువ్వు దేవునిలో ఆత్మీయంగా చేసే పనులైనా,
సాధారణంగా నీ జీవితంలో క్రొత్త నిర్ణయాలైన నువ్వు ఆరంభించు. మొదటిగా కన్నీటి పరిస్థితులు ఉన్నాయా? కన్నీటి పరిస్థితులు ఉన్నాయి, అయినా ప్రభు వైపు చూస్తూ ఆరంభించు. నా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, అందరికి బాగా తెలిసిన మాట 126:5. కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంటలు కోస్తాడు. పంట పోయిన ఎందుకంటే విత్తేటప్పుడు వర్షం లేకపోయినా కోసే మధ్యలో వర్షాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు నీకు కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నావు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు. కానీ ఆ నిర్ణయాలకి దేవుడు ఇంకా ఏం చెప్పలేదు. దేవుడు వర్షాన్ని ఇంకా కురిపించలేదు. దేవుని కార్యం ఇంకా జరగలేదు. ఎదురు చూస్తూ ఉన్నావే. నీవు మొదట ప్రారంభించు. నా దేవుడు నీ పక్షాన ఉండి దీవెనకరమగు వర్షములను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయతలో క్రొత్త నిర్ణయాలు తీసుకోండి. ఫిబ్రవరి నెలలో ఉపవాస ప్రార్థనలకై అందరూ కూడా తీర్మానాలు చేసుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో మీరు క్రొత్త నిర్ణయాలు తీసుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో క్రొత్త అలవాట్లు, మంచి అలవాట్లు ఆరంభించుకోండి. మీరు అలాగైతే ఎప్పుడైతే ఆ పని చేయడం ఆరంభిస్తారో నా దేవుడు దీవెనకరమగు వర్షములను కురిపించేటువంటి ఆ వర్షములు కురిపించే ఋతువు కూడా దగ్గరలో ఉంది. మొదటిగా నువ్వు అడుగేయకపోతే కార్యం జరగదు. ఇప్పుడు మీకు ఈ మధ్యన ఒకసారి నేను చెప్పాను, 4 కుష్ఠరోగులు ఊరి బయట ఉన్నప్పుడు దేవుడు ఓ గొప్ప కార్యం చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు జరిగింది ఆ కార్యం? కుష్ఠరోగులు అడుగేస్తేనే, భయపడుతూ అక్కడ కూర్చోలే, అడుగేశారు, అద్భుతం జరిగింది. అడుగేశారు, పరలోక రథాల గుర్రములటువంటి శబ్దం శత్రువులకు వినబడింది. నువ్వు ఒక్క అడుగే. దేంట్లో ఆగిపోయావు? జనవరి నెలలో దేంట్లో ఆగిపోయావు? ఈ నెలలో నువ్వు విశ్వాసంతో అడుగులు వేయి. నా దేవుడు అడుగులు వేసే కాలము ఇవి. చూడండి అమ్మా, ఇప్పుడు చెట్టు ఫలించాలంటే మీరు ఆలోచించండి, చిగురించాలి. చిగురించిన తరువాత వర్షం పడుతుంది. కానీ ఆ చిగురించే సమయంలో అవి ముందు చిగురిస్తాయి, తర్వాత వర్షంపై ఆధారపడతాయి. అలానే ఒక అడుగు నువ్వే దేవుని మీద ఆధారపడి, అసలు ఏ అడుగు వేయకుండా అక్కడే కూర్చొని దేవా కాదు, అడుగులు వేయండి. నా దేవుడు ఈ నెలలో నూతనమైనటువంటి కోణములలో కార్యం చేయబోతున్నాడు. నూతనమైన మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. మేలుకై సమస్తమును సమకూర్చబోతున్నాడు. నీకు ఎప్పుడు ఏది అవసరమో అది దేవుడు ఇవ్వబోతున్నాడు. మేము దిగులు పడొద్దు. నీకు అవసరమైంది నీకంటే బాగా ఆయనకు తెలుసు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వసంత ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు, ఇది దీవెనకరమైన వర్షములు కురిసే ఋతువు. ఈ కాలంలో నేల తడుస్తుంది, ఈ కాలంలో విత్తనం మొలకెత్తుతుంది, ఈ కాలంలో ప్రకృతి అంతా బాగుంటుంది. ఋతువుల ప్రకారం దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. అమ్మా, దాని అర్థం ఏమిటంటే నువ్వు ఒక్క అడుగు వేస్తే దేవుడు ఆయన ఆశీర్వాదకరమైన వర్షాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆశీర్వాదకరమైనటువంటి వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎండిపోయిన నేలలో కూడా చిగురించేటట్లుగా ఈ విత్తనాలు వేసావు కదా, నువ్వు విత్తనాలు వేసావు, ప్రార్థన విత్తనాలు వేసావు, మొదటి అడుగని విత్తనం వేసావు. వాటన్నిటిని దేవుడు ఫలింప చేయబోతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది ఈ నెలలో. గత సంవత్సరములో వేటి కొరకు మీరు ప్రార్థన చేశారో, వీటిని మీరు పొందలేకపోయారు, అది జనవరిలో కూడా పొందలేకపోయారు. ప్రభువు చిత్తమైతే తగిన కాలమందు దేవుడు జవాబిచ్చినట్లుగా ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మీరు అడిగిన వాటికి ఆయన చిత్తానుసారముగా జవాబులు ఇచ్చునుగాక. గొప్ప కార్యం చేస్తాడు. అంటే వర్ష ఋతువు అంటే నీవు అడిగినది పొందుకునేటువంటి ఋతువు. ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తానన్నాడు. తగిన కాలములో దేవుడు నువ్వు అడిగింది పొందుకోబోతున్నావు. కానీ ఆ సమయం రావాలి, ఆ తగిన కాలం రావాలి. ఆ కాలం వచ్చేంత వరకు అడుగులు ముందుకేసి ఎదురు చూడాలి. ఆ కాలం వచ్చేంత వరకు మనం కనిపెట్టాలి. దేవుడు ఇస్తాడు, మనం కోరుకుంది ఇస్తాడు. కోరుకుంది ఇచ్చిన తర్వాత వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుందమ్మా. మళ్ళీ ఇంకో కాలం వస్తుంది. ఏ కాలం వస్తుంది? వర్ష ఋతువు అయిపోయిన తర్వాత
గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు వస్తుంది. ఈ గ్రీష్మ ఋతువు అంటే ఏంటో తెలుసా? ఎండ, ఎండలు. చెమట, ఒక మాటలో చెప్పాలంటే ఎండ తాకిడి. అప్పటి వరకు నేలకి వర్షం తాకిడి జరుగుద్ది ఋతువులు ప్రకారంగా కరెక్ట్గా వెళ్తే. ఇప్పుడు అంటేనండి ప్రకృతి పాడైపోయి ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. కానీ వాస్తవంగా ఇది ఒక క్రమం. వసంత ఋతువు, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు అని. గ్రీష్మ ఋతువు అంటే ఏంటి? నేల ఎండిపోయిద్ది, నేలకి ఎండ పడుతుంది. అదేంటి మొన్నటిదాకా వర్షం పడింది కదా, మళ్ళీ ఎందుకు ఎండ వచ్చిందంటే దేవుడు ఒక క్రమం నేర్పిస్తాడండి. మనల్ని ఎప్పుడు ఆశీర్వాదంలోనే ఉంచుతాడని కాదు, కొన్ని సమయాల్లో ఎండ అనుభవాల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఎండ అంటే అగ్ని, అగ్ని వంటి పరీక్షలు. 1 పేతురు 1:7 మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. దేవుడు దీవించాడు, ఆహా అంతా బాగానే ఉన్నావు అనుకునే లోపు ఒక సమస్య వస్తుంది. నువ్వు అనుకుంటావు దేవుడు దీవిస్తే మళ్ళీ ఎందుకు వచ్చిన సమస్య అనుకుంటావు. కానీ ఋతువుల ప్రకారంగా అన్నట్లుగా క్రమ ప్రకారంగా నీవు దీవెన పొందిన తర్వాత నీ జీవితంలో సమస్యలు కూడా ఉంటాయి. క్రైస్తవుని జీవితంలో సమస్యలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో సమస్య అనేటువంటిది ఉంటది, వస్తుంది. కానీ ఆ శ్రమ అనే పరీక్షలో, ఆ కష్టాలనేటువంటి ఆ పరీక్షలో నీవు గనక గెలవగలిగితే, నీటి కొరత ఉంటుందండి. గ్రీష్మ ఋతువు, ఎండాకాలం అంటే ఏంటి? నీటి కొరత. ఆశీర్వదించావయ్యా నిన్నాళ్ళు అనుకునే లోపే మరికొన్ని ఆశీర్వాదాలు కనిపిస్తాయి. అయ్యా ఏంటయ్యా పరిస్థితి, నువ్వు ఆశీర్వదించినట్టే దించి ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావు, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టావు అన్నట్లు ఉంటుంది. అన్నట్లున్నా దేవుడు విడిచిపెట్టడు. తర్వాత ఇంకొక ఋతువు వస్తుంది, శరదృతువు అంటే కోతకాలం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని కాలాలు ఉంటాయండి. ఒక్కోసారి ఏమో మనకి బాధపడే కాలం ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఇప్పుడు నేను చెప్పిన ముందు వెనక ఉండొచ్చు. కానీ కొంతకాలం ఏమో దేవుడు దీవించే కాలం ఉంటుంది, కొంతకాలం ఏమో దేవుడు మౌనంగా ఉండే కాలం ఉంటుంది, కొంతకాలం ఏమో సమస్యలకు అప్పగించిన కాలం ఉంటుంది, కొంతకాలం ఉంటుంది మనం వేసినటువంటి ఆ కన్నీరు అనేటువంటి విత్తనానికి పంట కోసుకునే కాలం కూడా ఒకటి ఉంటుంది. విత్తింది కోసే కాలం కూడా ఉంటుంది. శరదృతువు విత్తింది కోసేటువంటి కాలం ఉంటుంది. తర్వాత శీతాకాల ఋతువు ఉంటుంది. ఈ ఋతువు ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటుంది. ఏ ఫలం ఉన్నట్లు కనిపించదు. కొంతకాలం మనం ఎదిగినట్లు ఉండవు. కొంతకాలం అట్లా ఉంటుందంటే మౌనంగా ఉంటాడు దేవుడు, సైలెంట్గా ఉంటాడు, మాట్లాడనట్లు ఉంటాడు. కానీ దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ కాలాలన్నీ చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఆశీర్వదించేది దేవుడే, మౌనంగా ఉండేది దేవుడే, సమస్యలకు అప్పగించేది దేవుడే. మనం ముందుకు అడిగేయాల్సింది మాత్రం మనం. ఎందుకు ఇలాంటివన్నీ చెప్తూ ఋతువుల ప్రకారం వర్షం కురిపించిందంటే ఒక మాటలో గుర్తుపెట్టుకోండి, నీకు అవసరమైనది ఎప్పుడు అవసరమో ఆ దీవెనను ఒక క్రమ ప్రకారంగా దేవుడిస్తాడు. అర్థమవుతుందమ్మా? మేలుకై సమస్తమును దేవుడు ఏం చేస్తున్నాడంట? సమకూరుస్తున్నాడు సమస్తమును. మనం విజయం పొందడానికి, మనం ఆశీర్వాదం పొందడానికి, మనం సంతోషంగా ఉంటే దేవుడు ఒక క్రమం. ఈ క్రమం అర్థం చేసుకోండి దయచేసి. దేవుని ప్రక్రియను అర్థం చేసుకోండి. దేవుని మీద సనగొద్దు. ఆత్మీయతలో ఒక స్థానంలోకి వచ్చేసిన తర్వాత మనం దేవుని ప్రక్రియను ఆలోచించాలి, దేవుని ప్రాసెస్, దేవుని క్రమం. దేవుడు వీడు అడిగాడు కదా నీ అంటనే ఇచ్చేయడం, ఏది పెడితే అది ఇచ్చేయడం అలా ఉండదు. దేవునికంటే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. ఇప్పుడు ఒక వస్త్రం నేయబడుతుంది అనుకోండి, నేయబడటం వస్త్రం కుడుతున్నారనుకోండి, వెనక వైపు చూస్తే, కుట్టే వైపు చూస్తే గజిబిజిగా ఉంటుంది. అదే ముందు వైపు చూస్తే అద్భుతమైన డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే లేడీస్కి అమ్మ శారీస్ మీద కొన్ని డిజైనింగ్లు కొడతారు కదమ్మా, వెనక భాగం చూస్తే అంత గజిబిజిగా ముడులుగా ఉంటుంది. అదే ముందు వైపు చూస్తే ఎలా ఉంటుందమ్మా? మంచి డిజైన్ అందంగా ఉంటుంది. అలాగనే దేవుని ప్రక్రియ మనం వెనక వైపు చూస్తే ఏంటిది అన్నట్లుంటది, కానీ ముందుకు చూస్తే ఆయన ప్రక్రియ ఏంటో మనకు అర్థమవుతుంది. మనకి దేవుని మార్గాలు మనకు అర్థం కావు. ఎందుకంటే యెషయా గ్రంథం 55:9 ఉంటది. ఒకసారి చూడండి యెషయా గ్రంథం
55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగున్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగున్నాయి. మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. అవును, నిజమే. మనమంతా ప్రక్రియ తెలియకుండా ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు అలా చేస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం యోసేపుని దేవుడు అన్నలకు అమ్మేసేటప్పుడు దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకు యోసేపు మీద నిందపడినప్పుడు దేవుడు ఎందుకు అక్కడ కలగజేసుకోలేదు అనుకుంటాం. కానీ నింద పడటం దీవెనే. నింద పడకపోతే జైలుకు వెళ్ళడు, జైలుకు వెళ్ళకపోతే అర్థం చెప్పడు, అర్థం చెప్పకపోతే రాజుకి కళ రాదు, రాజుకి కళ రాకపోతే అర్థం చెప్పకపోతే సింహాసనం ఎక్కడు. దేవునికంటే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ ఉంది. మన తలంపులు ఎలా ఆలోచిస్తామంటే, ఏంటి దేవుడు అంత నిందేశాడు, అంత నిందేశారు యోసేపు మీద, దేవుడు సైలెంట్గా ఉంటాడేంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రక్రియ మనకు అర్థం కాదు. ఎందుకంటే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. అందుకే దేవుని ప్రక్రియ ఋతువుల ప్రకారం వర్షం. ఋతువులు అంటే ఒక ప్రక్రియ, ఒక క్రమం. దేవుడు ఆ క్రమ ప్రకారంగా అవసరమైంది ఇస్తాడు. యోబుకు సమస్తం పోయింది, ఆరోగ్యం పోయింది, స్నేహితులు నిందించారు. కానీ ముందు కంటే దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. జనవరి నెలంతా గందరగోళం అయి ఉండొచ్చు, నష్టమై ఉండొచ్చు. నీ జీవితంలో చెల్లాచెదురైపోయినటువంటి ఆనందాన్ని దేవుడి ఫిబ్రవరి నెలలో ఒక్కొక్కటి సమకూర్చబోతున్నాడు. నీకు అవసరమైనవన్నీ దేవుడు సమకూర్చబోతున్నాడు. విశ్వాసంలో నిలబడు, తొందరపడొద్దు. పరిస్థితుల్లో దేవుని వైపు చూడు. దేవుడు నా కోసం చేయగలడని నమ్ము. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు అన్నిటికీ ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే దేవుడు చేస్తాడు. తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. అవమానాలైనా ఎలాంటి పరిస్థితులైనా దేవుని ప్రక్రియ నమ్ము. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తారు. దేవుడు నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆ మొత్తం నీ జీవితమే గందరగోళంగా అనిపించవచ్చు, కానీ దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. మొఫీబోషెత్ అని కాలు లేని ఒకడు ఉన్నాడు, కుంటివాడై ఉన్నాడు. అతని కోసం దేవుడు సమకూర్చాడు అంతా. అతనికి ప్రమాదం రావడమే, అతనికి ఇబ్బంది పడడమే అతనికి ఒక లాభం అయిపోయిందండి. ఈరోజు నీ జీవితంలో ఒక కీడు వెనక మేలు ఉంటుంది, ఒక కీడు వెనక దేవుని ఉద్దేశం ఉంటుంది. దయచేసి దేవుని ప్రక్రియను నమ్మండి. ఈ నెలలో దేవుడు తన ప్రక్రియ చొప్పున మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు, సమకూర్చబోతున్నాడని. దేవుడు సమకూర్చేటప్పుడు అర్థం కాదు. ఈరోజు వాగ్దాన సందేశం ఏంటయ్యా అని మీకు అనుమానం వస్తుందేమో. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయానికి దేవుడు ఇస్తాడు, నువ్వు నమ్ము. ఒక్కోసారి ఇబ్బందులు పడే కాలం వస్తుంది, అది ఎప్పటికంతే ఉండదు అమ్మా. 3 నెలలు 2 నెలలు ఆ కాలం ఉన్న తర్వాత మరో కాలం మారుకొని ఉంటుందా? మే నెలలో విపరీతమైన ఎండలు, జూన్ నెల రాకుండా ఉంటుందా? వర్షాలు పడకుండా ఉంటాయా? అలాగనే ఋతువుల ప్రకారం అంటే అదే. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు బాధపడ్డావు, ఒక నెలలో బాగా ఏడ్చావు, ఒక నెలలో బాగా బాధపడ్డావు, ఒక నెలలో సమస్యలు తట్టుకోలేకపోయింటే ప్రతి నెల అలా ఉండదు. నీ జీవితంలో కూడా వర్షము పడే కాలం దగ్గర పడుతుంది. నీ జీవితంలో కూడా దేవుడు తన ప్రక్రియ చొప్పున నీకు అవసరమైంది దేవుడు ఇచ్చే కాలం కూడా దగ్గర పడుతుంది. దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు అవసరమైంది దేవుడు సమకూర్చబోతున్నాడు. నీకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. నువ్వు ఒకటే విశ్వసించు, నమ్ము. దేవుని ప్రక్రియను నమ్ము, దేవుని కార్యాలను నమ్ము. నీ చిత్తం ప్రభువా నువ్వు ఎట్లా చేస్తావు? ఎందుకంటే కీడులో నుండి మేలు తెప్పించే దేవుడు. అయిపోయింది అన్న దాంట్లో నుండే లేదు ఇంకా ఉంది అని తెప్పించగలిగిన సమర్థుడవు నీవు. అవమానించిన వారి ద్వారానే అభిమానించే దేవుడు. రాళ్ళు వేసిన చేతులే చప్పట్లు కొట్టేటట్లు చేసిన వాడు. దూషించి దుర్భాషలాడిన నోరే అభిమానించి వారి గురించి గొప్పలు చెప్పేటట్లుగా చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. ఒకటే, అయ్యా నాకు తొందర ఏం కాదు, నాకు ఎప్పుడు ఇది అవసరం అది ఇవ్వయ్యా. ఋతుల ప్రకారం వర్షం కురిపించి ఆ వర్షం దీవెనకరముగు వర్షంలో నాకు ఇవ్వయ్యా. ఈ నెలలో నాకు ఏది అవసరం అది అప్పుడు ఇవ్వయ్యా.
నాకు అవసరమైంది ఇవయ్యా అని అందరూ ప్రభు వైపు చూస్తారా? ప్రభు వైపు చూస్తారా? ప్రతి ఒక్కరు దేవుని వైపు చూస్తారా? మేలుకై సమస్తమును సమకూరుస్తాడు కదా. నీకు మేలు చేద్దామని దేవుడు అన్నిటిని సమకూరుస్తాడు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. మేలుకై దేవుడు అన్నిటిని సమకూరుస్తాడు కదా. నా మేలుకే అన్నిటిని సమకూరుస్తావయ్యా అని ప్రతి ఒక్కరు మేలుకై సమస్తమును నడిపించుచున్నావు నీవు, ఏదియు కొదువలేదు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును సమకూర్చి జరిగించు వాడవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు నొందుచున్నవాడా, గణపరతును నిన్నే. నిజమే కదా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ ప్రక్రియ మాకు అర్థం కాదు. ఋతువుల ప్రకారం వర్షం కురిపించినట్టు నీ ఆలోచన, నీ ప్రక్రియ ఏమై ఉన్నదో ఆలోచన చొప్పున మాకు వర్షములు దీవెనకరమైన వర్షం కురిపించు. నువ్వు మమ్మల్ని దీవించడానికే పిలిచావు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికే పిలిచావు. నువ్వు మా ఎడల ప్రణాళిక కలిగి ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు. అయ్యా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలు ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను ఆశీర్వదించమని. ప్రభువా, నీకు వందనాలు దేవ. అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చేయండి ప్రభువా. సహాయం మీరు చేయండి స్వామి. అద్భుతాలు మీరు చేయండి. నీ బిడ్డలు ఎవరెవరైతే అయ్యా ఈ నెలలో అయ్యా నీ వైపు చూస్తూ ముందుకెళ్తున్నారో ఈ నెలంతా కాపాడమని, పోషించమని, మాకు ఎప్పుడు ఏది అవసరం అది మాకు అనుగ్రహించమని. అయ్యా, ఈ నెల 5వ తారీఖు నుండి GNM నర్సింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అయ్యా. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి చెల్లి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కొన్ని ఎగ్జామ్స్ అవి రాస్తున్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో ఎవరెవరు ఏ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి తోడుగా ఉండండి. ఆరోగ్యాలను ఇవ్వండి. మందిరాలకు వెళ్తున్న వారికి తోడుగా ఉండండి. మందిరానికి వెళ్ళలేని వారిని నడిపించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, భద్రత, క్షేమాన్ని, సంతోషాన్ని ప్రతి ఇంట్లో మీరు ఇవ్వమని. ప్రమాదాలు, మరణ అపాయములు తొలగించి ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఈ రోజు నుండి లేవియా కాండం స్టార్ట్ అవుతుంది. అందరూ చదవండి ప్లీజ్. బైబిల్ ఒకవేళ మీరు నిర్గమాకాండం వరకు చదవకపోయినా ఈ రోజు నుంచి లేవియా కాండం స్టార్ట్ చేయండి. అందరికీ వందనాలు గాక.